హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపూర్ పాలేగాళ్ళు. ఈ వీడియో తమిళ చూస్తేనే మీకు అర్థమైంటుంది. ఎస్, ఇది ఫిష్ హంటింగ్ వ్లాగ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో ఇంకొందరికి ప్రమోట్ చేసేది. ఓకే గాయ్స్, లెట్స్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ ఫిష్ హంటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంటి దగ్గర నుంచి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకుందామని వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా ఒకేసారి తినడానికి కూడా ఆఫ్టర్నూన్కి ఏమైనా తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసాం. మొత్తం ఇవి ఫిష్ స్టిక్స్ పెట్రోల్ వేయించుకుంటున్నాం. టిఫిన్ తీసుకొని రైడింగ్ అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మూర్ రోడ్ నుంచి పీవీకేకే కాలేజ్ వస్తుంది కదా, అక్కడ నుంచి వెళ్ళాలి. పీవీకేకే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్లో చెప్పండి. అంతేకాక ముందర కూడా ఎస్ఎల్ఎన్ కాలేజెస్ ఉంది, దాంట్లో ఎవరైనా చదువుతున్నా కామెంట్లో చెప్పండి. మనకి వెళ్తుంటే మన క్లైమేట్ కూడా బాగా కూల్గా ఉంది, ఎండ లేదు ఎక్కువగా. మన క్లైమేట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుందని వెళ్ళాం ఫ్రెండ్స్. ఇలా వెళ్తుంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో తెలుసా, అసలు నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు ఫ్రెండ్స్. ఏలూరు నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను, చూపిస్తా. ఇంకా మనకి ఇక్కడ కొంచెం రోడ్డు సరిగ్గా లేదు. ఆ రోడ్లో వెళ్ళడం వల్ల మన టైర్ అయితే పంచర్ అయిపోయింది. సో ఇంకా మనం ఏం చేయలేం, ఇక అంగడి దగ్గర ఆపాం. మనం జ్యూస్ తాగొచ్చేలోపు మన అన్నోళ్ళు వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చారు. ఇంకైతే మనం జర్నీ స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా మనం మదిగుబ్బలోకి ఎంట్రీ అయ్యాం. అక్కడ లెఫ్ట్ తీసుకున్నాం, కానీ ఇక్కడ కంపలు అడ్డం వేసేసారు. ఇంకా మనకి డ్రైవ్ చేయడానికి అస్సలు ఓపిక లేదు. ఏమైతే అది కానీ అని ఇంకా కంపలు అడ్డం తీసేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వచ్చాక అర్థమైంది వాళ్ళు కంపలు అడ్డం ఎందుకు వేశారని. వాళ్ళు లోపల పంటలు పండిస్తున్నారు, అందుకే వాళ్ళు అడ్డం వేశారు. మనం ఫైనల్గా పంటలు తొక్కకుండా దాటుకొని వచ్చి మెల్లగా మన లొకేషన్లోకి అయితే మనం చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది మనం ఈరోజు ఫిష్ హంటింగ్ వ్లాగ్ లొకేషన్. ఇదే గాయ్స్ ఈరోజు మనం ఫిష్ పట్టేది చెరువు. మొత్తం చూపిస్తాం మీకు. చేపలు ఎలా పడతామో ఏమో, ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకున్నానో అవన్నీ చూపిస్తా. ఇది చేపలు పట్టడానికి స్టిక్ ఫ్రెండ్స్. దీన్ని స్ట్రైట్గా చూసి ఇలా పెట్టాలి. దాని తర్వాత మరి వైర్ అంతా మొత్తం ఎక్కించేసాలి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడామన్నీ. మీకు ఏమేమి చేస్తా, ఇలా కలుపుతా, లోపల దానా ఏంటి అవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. మెల్లగా చూపిస్తా. ఇవన్నీ ఫస్ట్ క్లారిటీ చూడండి, బాగా ప్లాన్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా చేపలు పట్టడానికి అయితే మనం అంతా కలిపేసుకుని చేసుకుందాం జల్లి. తవుడు 1 కేజీ, 1/4 కేజీ మొక్కజొన్న పొడి. ఇది వేయడం వల్ల చేపలు జల్లి వచ్చే అవకాశం ఉంది. మరి బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొని అందులో సగం చిన్నగా పొడి చేసేసినట్లా చేసేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసేసాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ అంత పిండి అంతా దాంట్లో వేసేసి మనకి ఎంత కావాలో అంత కొద్ది కలుపుతూ ఉంటే మనకి వేస్ట్ కాకుండా మిగులుతుంది ఫ్రెండ్స్. లేకుంటే అంతా కలిపి వేస్ట్ అవుతుంది కదా, ఊరికే కొద్ది కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం ఉంట కలిపి ఇంకా కలిపాక స్ప్రింగ్ ఉంటుంది, దానికి అతికించాలి మొత్తం ఇలా. ఇంకా చూపిస్తా, వస్తాయి ఇంకా. ఇలా మొత్తం చేసి మనమైతే ఇసిరేసాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఆకలి అవుతుంది, కడుపులో పేగులు గుర్ర అంటున్నాయి. ఇంకా వెళ్ళి తిందామని ఇంకా టిఫిన్ తీసుకున్నాం కదా, అక్కడ తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా మన నరసింహ కూడా విసిరాడు. 1 అవర్ వరకు మనకైతే ఒక్కటి కూడా పడలేదు, చాలా బోర్ కొట్టేసింది. దాని తర్వాత ఒక్కటి పడింది ఫ్రెండ్స్. అది నన్నే లోపలికి ఎగ్గేస్తుంది, అందుకు నేను హెల్ప్ తీసుకొని తీసాను. మనకైతే ఒక ఫిష్ దొరికింది ఫ్రెండ్స్. దీని పేరు మారు అంటారు. ఏంద్ర ఇది నాంతుంది. దీన్ని ఆల్మోస్ట్ ఎవ్వరు ఎక్కువగా తినరు ఫ్రెండ్స్. ఇంకా ఫిష్ తీసిన ఒక అర్ధ గంటకి మరి మనకి ఇంకోటి పడింది ఫ్రెండ్స్. పడిందే చేప వచ్చేసి రూ ఫ్రెండ్స్. ఫుల్ యాక్టివ్ అండ్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది.
ఇంకా క్లైమేట్ కూడా ఏం బాగలేదు అసలు. రెయిన్ వచ్చే అవకాశం ఉందని మేము ఇంకా వెళ్దాం అనుకున్నాం. మా వాళ్ళు గ్యాలెంని ఇరికిచ్చేసారు ఫ్రెండ్స్ వెళ్దాం అనుకుంటే. ఇంకా దాన్ని తీసేలోపు లేట్ అయిపోయింది. వాన పడే అవకాశం ఉంది కానీ మా అదృష్టం బాగుంది, వాన పడలేదు. ఇంకా మాకు ఆ ఊర్లో పెద్ద ఆయన కూడా మాకు హెల్ప్ చేశారు ఆ గ్యాలెం తీయడానికి. ఫైనల్గా అయితే గ్యాలెం తీసేశారు ఫ్రెండ్స్. ఇంకా అన్నీ సర్దుకొని ఏమేమి తెచ్చినాము అవన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా తీసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ తీసేటప్పుడు నాకు ఒకటి అనిపించింది ఫ్రెండ్స్. మనం ఒక చేప కోసం ఇంత కష్టపడతాం అక్కడ ఇక్కడ తిరిగి, కానీ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళు సముద్రం లోపలికి ఓడ వేసుకొని వెళ్ళి ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళు బతకడం కోసం సముద్రం లోపలికి వెళ్ళి వెదర్ చూడకోకుండా గాలి వాన అని ఏం లేకుండా ఎంతో కష్టపడుతుంటారు. ఓకే ఫ్రెండ్స్, మనకి 280K ఫ్యామిలీ అయ్యారు. మీరు ఇంకా నాకు సపోర్ట్ చేసి 300K వరకు తీసుకొని వెళ్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. బాయ్.